నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ అనాలిసిస్. ఇక నేను మీ గగనేసి ఇవాళ వార్తా విశేషాలు ఏంటో లుక్ చేద్దాం. ఇవాళ మనం కనుక చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్స్ ఒకసారి చర్చిద్దాం. మనకి ఇక్కడ కనిపిస్తుంది, అండగా ఉంటాం, మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం భారత్ కు సాయం చేస్తాం, ఎవరైనా దాడి చేస్తే సహాయంగా వస్తామంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మోదీ అందంగా దేవదూతలా ఉంటారు, కానీ ఆయన గొప్ప కఠిన వాణిజ్య చర్చాకర్త ట్రంప్ చెప్పడం ఒక గొప్ప విషయంగా మనం చూడొచ్చు. ఇక హార్మోజ్ లో భారత నావికుల మృతిపై దిగ్భ్రాంతి, భారత నావికుల భద్రత మాకు చాలా కీలకం అంటున్నారు మోదీ. ఇక సంక్షోభాలు తలెత్తిన వాణిజ్యం ఆగొద్దు, G7 భారత్ గ్లోబల్ సౌత్ దేశాలతో ఇంపాక్ట్ వేదికను ఏర్పాటు చేయాలి అంటూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక G7 సదస్సులో మోదీ భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచంలో 6వ వంతు జనాభా అభివృద్ధి చెందినట్టే అని వ్యాఖ్య చేశారు. ఇక 4 దేశాల అధినేతలు EU నేతలతో అయితే భేటీ జరిగింది. G7 సదస్సులో ముఖ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ట్రంప్ మరియు మోడీ కరచాలనం చేసుకున్న ఫోటో అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ప్రతి సమయంలోనూ మీతో అండగా ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కానీ ఇప్పుడైతే భారత్ మరియు ఏదైతే ముఖ్యంగా అంటే ఎప్పటి నుంచో US కి మనకి కాస్త స్నేహపూర్వకమైన భావం ఉన్నా కానీ ట్రంప్ దగ్గర మాత్రం కాస్త విభిన్న వైఖరి ఉండటం వల్ల కొన్ని పరిచయాలు దెబ్బతిన్నాయి. కానీ ఇప్పుడైతే మళ్ళీ మేము ఎప్పటికీ అండగా ఉంటామంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరో వార్తా విశేషం మనం చూసినట్లయితే నిరంజన్ ను ఆప్యాయంగా ముద్దాడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ తన మంచితనాన్ని, తన ఉదారత శీలాభావాన్ని మరొక్కసారి ప్రజల ముందు పెట్టారు. మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఎవరైతే తన అభిమాని సీఎం ని అంటే ముఖ్యంగా డిప్యూటీ సీఎం ని అనేక సార్లు పవన్ కళ్యాణ్ ని కలవాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. అయితే ఖచ్చితంగా ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో అభిమాన చెంతకైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరారు. ఇక హనుమకొండలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ కు జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే పరామర్శించారు. చూసినట్లయితే మరొక వార్తా విశేషం మనకి ఇక్కడ కనిపిస్తుంది, కారుమూరి కొడుకు అరెస్ట్, మద్యం రవాణా స్కామ్ లో ఈడీ దూకుడు, తండ్రి నాగేశ్వరరావుకు సమన్లు అందినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక 23న విచారణకు రావాలని శ్రీముఖం, కొడుకు సునూల్ కు 25 వరకు రిమాండ్ అయితే లభించింది. ఎస్సీకి ఆ రోజు కసిరెడ్డి వాసుదేవరెడ్డితో పాటు ఆయన హాజరుపరచాలని కోర్టు ఆదేశించినట్లు మనకు కనిపిస్తుంది. ఇక సిగ్మా నుంచి సబ్ కాంట్రాక్టర్ల దాకా కారుమూరి కుటుంబంపై అయితే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇక వాసుదేవరెడ్డి మధ్యంతర బెయిల్ కు నో చెప్పినట్లు మనకు కనిపిస్తుంది. ఇక మనం ఇక్కడ చూసినట్లయితే సిగ్మా ముసుగులో దందా, సుదర్శన్ నుంచి సునూల్ కు ఏకంగా 28 కోట్ల రూపాయలు అయితే అందినట్లు తెలుస్తుంది. ఆయన భార్య ఖాతాల్లోకి 9.4 కోట్లు ఇక ముందే తేల్చిన సిట్ అంటూ మనకు కనిపిస్తుంది. ఇక మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి అయితే దర్యాప్తు జరుగుతుంది కాబట్టి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే లొంగిపోతే మంచిది, ఎంపీని టార్చర్ చేశారని సునీల్ నాయక్ అయితే ముఖ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే రఘురామ కేసులో ఆయనదే కీలక పాత్ర. ఎంపీపై దాడి, పార్లమెంట్ ముఖ్యంగా సార్వభౌమాధికారంపై దాడి. ఇక పార్లమెంటు మనం చూసినట్లయితే ఏకంగా పార్లమెంటు పై దాడి చేసిన వీరికి తేడా లేదు. ముందస్తు బెయిల్ రక్షణ రాకూడదు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక హైకోర్టు అయితే తీవ్ర వ్యాఖ్యలు అయితే చేసింది. ఇక పార్లమెంట్ సభ్యుడిపై దాడి చేయడంతో పార్లమెంట్ సార్వభౌమాధికారంపై దాడి చేయటమేనని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసినట్లు మనకు కనిపిస్తుంది. ఎంపీని కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారన్న తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యంగా IPS అధికారికి ఇక ముందస్తు బెయిల్ రక్షణ లభించకూడదని స్పష్టం చేసింది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే అనాథ పిల్లలకు తల్లికి వందనం, వారి సంరక్షణ వివరాలు సేకరించాలి, లేదంటే కలెక్టర్ల ద్వారా వారికి అందించాలి. ముఖ్యంగా పాఠశాల ఫీజులు ప్రదర్శించాలి. ఎందుకంటే పాఠశాలలో ఈ రోజులో మనం చూసినట్లయితే ఒక నర్సరీ విద్యార్థికే గనక ఫీజు కట్టాల్సి ఉంటే ఏకంగా 1,00,000, 2 లక్షలు నర్సరీ స్థాయి నుంచే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క పాఠశాలలో ఫీజులు ప్రదర్శించాలి, పబ్లిక్ డొమైన్ లోనూ అందుబాటులో ఉండాలి. ఇక విద్యాశాఖపై సమీక్షలు ముఖ్యంగా మంత్రి లోకేష్ అయితే ఆదేశించారు. అలాగే తల్లికి వందనం పథకం నిధులు అనాథ పిల్లలకు కూడా అందేలా చర్యలు చేపట్టాలని విద్యా మంత్రి లోకేష్ అయితే ఆదేశించారు. ముఖ్యంగా వారి సంరక్షణ వివరాలు సేకరించాలని, ఎవరూ లేని పక్షంలో కలెక్టర్ కు పంపి అక్కడ నుంచి పిల్లలకు చేరేలా చూడాలని కూడా మాట్లాడడం మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూద్దాం. 2 రోజుల ముందే డీల్, శుక్రవారం స్విట్జర్లాండ్ లో జరగాల్సిన ఒప్పందం. అలాగే బుధవారమే సంతకాలు చేసిన ట్రంప్, పెజిష్కియాన్. ఇక గ్యారంటర్ గా సంతకం చేసిన పాక్ ప్రధాని షరీఫ్.
ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక MOU పై అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పై ఇక అమెరికా ఇరాన్ అధ్యక్షులు అయితే సంతకాలు చేశారు. ఇక అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముందుగా నిర్ణయించినట్లుగానే అయితే తేదీ కంటే 2 రోజుల ముందే అమల్లోకి వచ్చింది. ఇక దీన్ని అయితే ఒక శుభ పరిణామంగా మనం చూడొచ్చు. ముఖ్యంగా స్విట్జర్లాండ్ లో శుక్రవారం ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు లాంఛనంగా సంతకాలు చేస్తారని ముందుగా ప్రకటించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియన్ అయితే బుధవారమే ఈ MOU పై సంతకాలు చేశారు. ఇక మనం చూస్తే కొత్త వార్తా విషయం అంటే ముఖ్యంగా కొన్ని రోజులుగా విజయవాడలో అతి ముఖ్యమైన కృష్ణలంకలో జరిగిన విషయం అయితే హాట్ టాపిక్ గా ఉంది. కృష్ణలంక కలకలం, సిఐ నాగరాజు చుట్టూ వివాదాలు, సాయి కృష్ణ అదృశ్యం కేసులో సస్పెన్షన్, హింసించడం చూశానంటూ మరొకరి వీడియో, ఇక సిఐ వల్లే చనిపోతున్నానని మరో సస్పెక్ట్ షీటర్, గత నెలలో ఆత్మహత్య బయటపడ్డ వీడియో, తిప్పికొట్టిన కులతంత్రం, సిఐది అదే కులం కావడంతో ఇరకాటంలో వైసీపీ. ఇక విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పేరు రాష్ట్రంలో మారుమోగుతోంది. రౌడీ సీటర్ గాధే సాయి కృష్ణ అలియాస్ పిల్ల సాయి అదృశ్యం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. సాయి అదృశ్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్ గురైన సిఐ నాగరాజు చుట్టూ వివాదం ఇంకా ముసురుకుంటుంది. ఇక తాజాగా ఆయన వేధింపులు భరించలేక ఆత్మహత్య అంటూ కొత్త విషయం మనం చూసాం. ఇక ఈ విషయంలో అయితే ముఖ్యంగా అంటే ఇప్పుడైతే పోలీసుల పైన ఇలాంటి అంటే ముఖ్యంగా పోలీసులు దారుణాలు కొడగడుతున్నారు అన్నదానికి ఇది ఒక ప్రధాన కారణంగా చూపిస్తూ అంటే ఎక్కడైతే సాయి కృష్ణని ఏం చేశారు, అసలు నిజంగా అతని కస్టడీలోకి తీసుకున్నారా, లేదంటే కస్టడీలోకి తీసుకొని అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించారా, లేదంటే అసలు అతను వ్యక్తే లేకుండా చేశారా అన్న విషయం అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక ఈ విషయంలో మరిన్ని విషయాలు అయితే తెలియాల్సి ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక కడచూపు చూడలేదు, కన్నీటి బొట్టు రాల్చలేదు. మనం చూసినట్లయితే రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ లో కనిపించని బాధ, పశ్చాత్తాపం, పెళ్ళైనప్పటి నుంచి అనుమానం, రోజుకు 20 సార్లు వీడియో కాల్. ఇక వీడియో కాల్ అయితే ప్రేమతో కానే కాదు, అనుమానంతో చేసే వీడియో కాల్, పక్కన ఎవరున్నారో చూపించాలనే డిమాండ్, ఆమె హ్యాండ్ బ్యాగ్ లో GPS ట్రాకర్, హైదరాబాద్ లో ఉన్నప్పటి నుంచి వేధింపులు, ఢిల్లీ వెళ్ళాక మరింత అధికం, ఇక కుటుంబంతో టూర్ ప్లాన్, చివర్లో ఇద్దరి ప్రయాణం, అల్లుడే చంపేశాడని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు. ఇక ఇలాంటి విషయాలు జరిగినప్పుడు పెళ్లి చేయాలంటే ఆడపిల్లల తల్లిదండ్రులకి భయపడాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతుంది. ఇలాంటి ఘాతుకాలు రోజు రోజుకి పెరిగిపోతూ మనం చూస్తూనే వచ్చాం. ఇక మరొక వార్తా విశేషం మనం చూసినట్లయితే ఉగ్రవాదం, సైబర్ నేరాలకు అడ్డగా టెలిగ్రామ్ అంటూ మనకు కనిపిస్తుంది. చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాల కోసం ముఖ్యంగా ప్రైవసీ ఫీచర్ను దుర్వినియోగం చేస్తున్నారు. వారిని పట్టుకోవడం అధికార యంత్రానికి కష్టమే. అందుకే ముఖ్యంగా నీట్ పరీక్షల నేపథ్యంలో తాత్కాలిక నిషేధం విధించింది. ఇక ఢిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ తీర్పు అయితే మనం చూడొచ్చు. ఇక మనం చూసినట్టయితే అంటే ముఖ్యంగా ఏదైతే జరుగుతుందో టెలిగ్రామ్ కావచ్చు, లేదంటే కొన్ని యాప్స్ కావచ్చు, ప్రముఖంగా ఉపయోగించే యాప్స్ ని ఇప్పుడు కాస్త మనం చూసినట్లంటే అసాంఘిక కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారు అంటూ కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అందుకే నీట్ పరీక్షల నేపథ్యంలో తాత్కాలిక నిషేధం అయితే చేసినట్లు తెలుస్తుంది. ఇక ఢిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ ఇక తీర్పు అయితే కొన్ని రోజుల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. తీర్పు అయితే రిజర్వ్ చేయబడి ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ అంటూ మనకు కనిపిస్తుంది. 50% పచ్చదనం లక్ష్యంతో గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటు. విబిజీ రామ్ పథకం కింద నర్సరీల పెంపకం, కొండల్లో చల్లేందుకు 2.6 కోట్ల సీడ్ బాల్స్ సిద్ధం. ఇక అలాగే అటవీ శాఖ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే ముఖ్యంగా మొన్న మనం చూసాం, ఏదైతే సీడ్ బాల్స్ ని ముఖ్యంగా ఫారెస్ట్ ఏరియాస్ లో వేయడం, ముఖ్యంగా అంటే ఎక్కడైతే అడవి ప్రకృతి మంచిగా ఉంటుందో ఖచ్చితంగా అక్కడ పర్యావరణానికి రక్షణ ఉంటుంది అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక సార్లు చెప్పారు. ఇక ఇప్పుడైతే ఈ సీడ్ బాల్స్ తోటి ముఖ్యంగా అంటే ఎక్కడికక్కడ ఈ సీడ్ బాల్స్ ని విస్తరించేలా చేయటం ఇప్పుడు ప్రముఖంగా మనం చూస్తాం. ఒకసారి సాక్షిలో ఇవాళ మెయిన్ హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చర్చిద్దాం. ఇక సాక్షి పేపర్లో చూద్దాం ఒకసారి ఇవాళ ముఖ్యమైన అంశాలు ఏంటో. ఇక సాక్షిలో మనం చూసినట్లయితే సిబిఐ దర్యాప్తు జరగాలి, గిగ్ వర్కర్ సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనలో వైఎస్ జగన్ డిమాండ్. ఈ కేసులో సిఐ ఒక్కడిని బాధితుడిగా చేస్తే సరిపోదు, ఈ నేరంలో విజయవాడ సిపి ముఖ్యంగా డీజీపీ కూడా భాగం ఉంది. ఈ ఘటనకు బాధ్యులైన వారందరిపై మర్డర్ కేసు పెట్టాలి.
ముఖ్యంగా సాయి తల్లి విజయలక్ష్మిని ఓదార్స్తున్న మాజీ సీఎం జగన్ మనకి ఇక్కడ ఫోటో కనిపిస్తుంది. ఈ ఘటనకు బాధ్యులైన వారందరిపై మర్డర్ కేసు పెట్టాలి. కొడుకు కోసం ఆ తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది. అలాగే ఫోటోకు దండ వేసుకోమని సిఐ హేళన చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు చెత్తబుట్టలో పడేశారు. ఒక ఫిర్యాదు ఇస్తే దాన్ని తీసుకోవాల్సిన ముఖ్యమైన డ్యూటీ ప్రతి పోలీస్ అధికారికి ఉంది. కానీ ఏకంగా ఇస్తే ఖచ్చితంగా ఆ ఫిర్యాదునే ఏకంగా చెత్తబుట్టలో పడేశారంటే ఏ విధంగా వాళ్ళ యొక్క నిర్లక్ష్యం ఉందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సాయి కృష్ణను చంపేశాక లీడర్ల ద్వారా తల్లితో బేరసారాలు. తల్లి హైకోర్టును ఆశ్రయించడంతో పోలీసుల్లో భయం. బాధిత కుటుంబానికి అండగా ఉన్నానన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ చివరికి చంపామని ఒప్పుకుంటూ సిఐ సస్పెన్షన్. మే నెలలో ఇలాంటి ఘటనలు 2 జరిగాయి. కృష్ణలంక సిఐ వేధిస్తున్నాడని క్రాంతి కుమార్ అనే యువకుడు ఆత్మహత్య. దోషులను ఎవరు కాపాడుతున్నారంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి వైఎస్ జగన్ అయితే కోరడం తెలుస్తుంది. అలాగే దళిత యువకుడు క్రాంతి కుమార్ పై పోలీసులు కర్కశం. 3rd డిగ్రీ వేధింపులతో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన క్రాంతి కుమార్. అయితే ఈ విషయం అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆ తల్లి యొక్క బాధ గురించి సిఐ యొక్క డ్యూటీ ఎక్కడైతే పోలీస్ వారు ప్రజలకు రక్షణగా నిలుస్తారో అలాంటి పోలీస్ వాళ్ళే ప్రజలపై ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో మరిన్ని వార్తా విశేషాలు తెలియాల్సింది. అసలు ఏం జరిగింది, నిజంగా ఏం జరగబోతుంది అనేది ఇంకొన్ని రోజుల్లో మన ముందుకు తెలిసేలా ఉంది. అయితే నా కొడుకు ఇక లేడయ్యా అంటూ నిన్న ముఖ్యంగా విజయలక్ష్మి అయితే మాజీ సీఎం జగన్ కి తమ బాధను చెప్పుకున్నారు. ఇక వైఎస్ జగన్ ఎదుట కన్నీటి పర్యంతమైన సాయి కృష్ణ తల్లి ముఖ్యంగా ఎంత బాధ ఉందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరొక వార్తా విశేషం మనం చూద్దాం. నేను మాదిగ పుట్టడం తప్పైపోయింది. అలాగే సిఐ నాగరాజు వెంటాడి వేటాడి వేధిస్తున్నాడు. ఆత్మహత్యకు ముందు క్రాంతి కుమార్ తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్. వెలుగులోకి మరో యువకుడు ఆత్మహత్య. ఇక సిఐ అయితే తన బాధ్యతలను మరిచి ఇలా అనేక మందిని బాధ పెట్టినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే సాయి కృష్ణ విషయం బయటకు వచ్చిన తర్వాత ఇక ఒక్కొక్కటిగా వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇక మరో యువకుడు సిఐ నాగరాజు వెంటాడి వేధిస్తున్నాడు. ఆత్మహత్యకు ముందు క్రాంతి కుమార్ తీసుకున్న సెల్ఫీ వీడియో అయితే ప్రస్తుతం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా బాధ్యతలు మరిచినటువంటి పోలీస్ వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి ఇప్పుడు మొత్తం ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఇక ఏం జరుగుతుందో. మరొక వార్తా విశేషం మనం చూద్దాం. యుద్ధం సమాప్తం. అవగాహన ఒప్పందంపై ట్రంప్ పెజిస్కెన్ సంతకాలు. ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్టు ప్రకటన. ఇక షెడ్యూల్ కంటే ముందే పెర్సియల్ టెహ్రాన్ లో సంతకాలు పూర్తి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం ఈ శుభవార్త కోసం. ఇప్పుడైతే సంతకాలు చేసిన ఒప్పంద పత్రాల్లో అమెరికా, ఇరాన్ అధ్యక్షులు. ఇక హర్మూజ్ జలసంధి దిగ్బంధంతో ఎన్ని ఇబ్బందులు పడ్డామో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే పెట్రోల్, డీజిల్ కొరత కావచ్చు, అలాగే ఎల్పిజి షార్టేజ్ కావచ్చు, చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడైతే ఒక అగ్రిమెంట్ అయితే జరిగింది. ఇకపై కాస్త ఏదైతే కాల్పులు జరిగాయో వాటికి కాస్త విరమణ ఇస్తున్నట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. చూద్దాం ఇక ఏం జరుగుతుందో. ఇక నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే 3వ ఏడాది మోసమే. ఈసారి కూడా అరకొరగానే అన్నదాత సుఖీభవ. తొలి ఏడాది 20,000 ఎగ్గొట్టి 2వ ఏడాది అరకొరగా విధింపు. రేపు 3వ ఏడాది తొలి విడత పెట్టుబడి సాయం జమ. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ఏడాది కూడా 46.86 లక్షల మంది రైతులకి, మళ్ళీ 7 లక్షల మందికి ఎగనామం. 2 ఏళ్లలో భూ యజమానులకు 14,873.28 కోట్లు. కౌలు రైతులకు ముఖ్యంగా 6,400 కోట్లు అయితే ఎగవేసినట్లుగా మనకు కనిపిస్తుంది. చూద్దాం అయితే ఈసారైనా ముఖ్యంగా అన్నదాత సుఖీభావకి న్యాయం జరుగుతుందా అన్న ప్రశ్న అయితే ఇప్పుడు కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ వార్తా విశేషం మనం చూసినట్లయితే ఏదైతే నీట్ పరీక్ష అయితే విద్యార్థులు రాశారు, సక్సెస్ఫుల్ గా నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది అనే తరుణంలో వాళ్ళు ఉండగా ఒక్కసారిగా ఒక షాకింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఇక నీట్ పేపర్ లీకేజ్. ఇప్పుడైతే మనకు కనిపిస్తుంది ఇక హాల్ టికెట్ పొందడమే ఓ ప్రహసనం. నీట్ అభ్యర్థులకు చుక్కలు చూపించిన ఎన్టీఏ. నిమిషాల వ్యవధిలో అయిపోయే ప్రక్రియకు ఏకంగా రోజులు తరబడి అగచాట్లు. పరీక్షకు హాజరు కానున్న 23 లక్షల మంది 14న హాల్ టికెట్లు విడుదల చేస్తే బుధవారానికి 16 లక్షల మందే డౌన్లోడ్ చేసుకున్నారు.
ఇక నీట్ యూజీ పునఃపరీక్ష నిర్వహణ తేదీల్లో మార్పు లేదని ఎన్డీఏ వెల్లడి. అయితే ముఖ్యంగా ఈ నీట్ పరీక్ష గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారైనా పేపర్ లీకేజ్ కాకుండా కాస్త అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా విద్యార్థులు అయితే కోరుతున్నారు. ఎందుకంటే వారి యొక్క జీవితం ఈ పరీక్ష మీదే ఆధారపడిందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరొక వార్తా విశేషం మనం చూద్దాం. డిఎస్సి అక్రమాలపై ఎంక్వైరీ చేయాల్సిందే అంటూ మనకు కనిపిస్తుంది. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. మెగా డిఎస్సి పేరుతో అక్రమాలు అయితే జరిగాయని చెప్తున్నారు. ప్రభుత్వ పెద్దల లాలూచి లేకపోతే సిబిఐ విచారణకు ఎందుకు భయం? ఇక రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ చేయిస్తే న్యాయం దక్కదు. అత్యంత హేయంగా జీవోలు మార్చి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు. ఇక గవర్నర్కు వివరించిన వైఎస్ఆర్సీపీ బృందం అంటూ మనకు కనిపిస్తుంది. ఇక డిఎస్సిలో నిజంగా అక్రమాలు జరిగాయా లేదా అనేది ఒక ప్రశ్న. అక్రమాలు జరిగితే అవి ఎప్పటికి బయటకు వస్తాయని అయితే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఎక్కడ అవకతవకలు జరగలేదు, జరిగితే ఖచ్చితంగా ఆధారాలతో సహా మా ముందుకు తీసుకురని అంటూ వారు చెప్తున్నారు. చూద్దాం ఇక ఈ డిఎస్సిలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి. చూసారు కదా, ఇది వాళ్ళ వైకే న్యూస్ అనాలిసిస్. రేపటి రోజున వైకే న్యూస్ అనాలిసిస్ లో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ గగన్ సైనింగ్ ఆఫ్.